ఈరోజు ఒక అద్భుతమైన వ్యక్తిని, అద్భుతమైన మనిషి మీరు చూడబోతున్నారు. ఎందుకోసం అంటే ఈరోజు 2 టైమ్స్ యూపీఎస్సీ ర్యాంకర్ అండ్ మ్యామ్ బాలత మేడం మాకు మా ఇంపాక్ట్ ఫౌండేషన్ కు చాలా వెల్ విషర్. మన మ్యామ్ గారిని ఇంట్రడక్షన్ చేయవలసిందిగా మా ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండ్ సైకాలజిస్ట్ అనుష వినయతన్ గారు కోరుతున్నాను. ప్లీజ్ గో హెడ్ మ్యామ్. Good morning, happy morning madam and happy morning to everyone. It's my privilege ఈ రోజు బాలత మ్యామ్ ని నేను ఇంట్రడ్యూస్ చేసే అవకాశం నాకు ఇచ్చిన గంప నాగేశ్వరరావు గారు సార్ కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అండ్ సివిల్ సర్వెంట్స్ ని చాలా ఇన్స్పైర్ చేస్తూ ఎంతో తన వంతు కృషి చేస్తూ ఎంతో మందికి మోటివేట్ చేస్తూ ప్రేరణ కల్పిస్తూ 2 సార్లు సర్వీస్ లో సెలెక్ట్ అయ్యి కూడా తను ఇంకా కొంతమంది సివిల్ సర్వీస్ ని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళని ప్రేరణ కల్పించాలన్న ఉద్దేశంతో బాలత మేడం ఎంతో మంది యువతకి శిక్షణ కల్పిస్తున్నారు. ఆవిడ ట్రైన్ చేసిన వాళ్ళలో 70 మంది సివిల్ సర్వెంట్స్ గా వర్క్ చేస్తూ దేశానికి ఎంతో మేలు చేస్తున్న మేడం గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు మేడం గారు ఇంట్రడ్యూస్ చేసే అదృష్టం అవకాశం దొరికినందుకు నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. షీ ఈస్ ద రోల్ మోడల్ అండ్ నాట్ ఓన్లీ రోల్ మోడల్, ఆవిడ ఒక డైనమిక్ విమెన్ కి ప్రతి ఒక్కరికి ఉత్సాహం ప్రేరణ కల్పించే గొప్ప ఒక మహిళ ఆవిడ. ఈ రోజు ఆవిడ ఒక మీరు అందరితోటి ఇంటరాక్ట్ అయ్యి మీతోటి ఇంట్రడ్యూస్ చేసుకొని మీ యొక్క సమస్యలు మీ యొక్క ఏవైనా క్వశ్చన్స్ ఉన్న యూత్ కి రోల్ మోడల్ గా ఐకాన్ గా తను ఎంతో సేవలు చేస్తున్న వారు. మీకు అదృష్టం దొరకడం అవకాశం దొరకడం చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్. మేడం ని చూస్తే ఒక్క పాట పాడాలనిపిస్తుంది ఎప్పుడు, అదొక్కటి పాడి నేను మేడం ని ఇంట్రడ్యూస్ వెల్కమ్ చేస్తాను సార్. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, పట్టుదలకి ధైర్యానికి కాన్ఫిడెన్స్ కి ఆభరణమైన మేడం ని వెల్కమ్ చేస్తున్నాను. వెల్కమ్, హార్టీ వెల్కమ్ మేడం. ఓకే, థాంక్యూ అనుష. వెల్కమ్ బాలత మేడం. థాంక్యూ మేడం. మా అనుష గారు ఇప్పుడిప్పుడే ప్రిపేర్ అయిపోయింది. సో ఏమైనా తప్పులుంటే క్షమించండి. షీ ఇస్ సైకాలజిస్ట్, షీ ఇస్ భద్రాచలం అక్కడ నుంచి మాట్లాడుతుంది మేడం. సో బాలత మేడం, మీ గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. జూమ్ నుంచి ఓన్లీ 100 మంది ఉన్నారు. ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో వేలాది మంది ఉన్నారు మేడం. దే విల్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్. ఫస్ట్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం ఇన్స్టాగ్రామ్ లో మాత్రం జస్ట్ కొంతమందితో మాట్లాడాము, ఇక్కడ మనం లక్షల మందితో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి దయచేసి మీరు ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ పుట్టారు, కొద్దిగా ప్లీజ్ మీ గురించి కొద్దిగా చెప్పి మనం తర్వాత కొన్ని క్వశ్చన్ తీసుకుందాం మేడం. మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు, విన్నింగ్స్ అన్ని కూడా కొద్దిగా 20 minutes ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. తర్వాత విల్ ఆస్క్ యూ క్వశ్చన్స్ మేడం. థ్యాంక్ యూ అనుష. ఇది నా అదృష్టం, మీ అదృష్టం కన్నా ఎక్కువ మీ అందరితో నేను మాట్లాడగలుగుతాం. సో ఫస్ట్ నా జీవిత ప్రస్థానం ఎలా మొదలైంది, ఎలా జరిగిందో ఒకసారి చెప్తాను. నేను యాక్చువల్గా పుట్టింది బర్త్ అనేది గుంటూరు జిల్లా మంగళగిరిలో. మా పేరెంట్స్ అంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అక్కడ. సో ఆ తర్వాత నాకు 11 months వయసు ఉన్నప్పుడు, నాకు 11 సంవత్సరాల వయసు 11 నెలల వయసు ఉన్నప్పుడు నాకు పోలియో డ్రాప్స్ రియాక్షన్ వల్ల నాకు నడవలేకుండా అయిపోయాను. అది మా పేరెంట్స్ కి తెలిసింది ఒక 2 days లేట్ గా తెలిసింది అనమాట. దానికి కారణం ఏంటంటే బాగా ఫీవర్ వచ్చిందంట. ఫీవర్ వచ్చిన తర్వాత రోజు మా నాన్నగారు రాగానే నా చేత్తో ఆయన పెన్ను లాగుతానంట జేబులోంచి. ఆ రోజు సాయంత్రం లాగకపోతే మా అమ్మాయికి ఏమైంది, చెయ్యి పని చేయట్లేదు అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు. తీసుకెళ్లేసరికి మీ పాపకి పోలియో వచ్చేసింది, పోలియో డ్రాప్స్ రియాక్షన్ అయిపోయింది అనమాట. సో దాంతో నేను నడిచినట్టు నాకు గుర్తు కూడా లేదనమాట. అండ్ మా పేరెంట్స్ అమ్మ నాన్న చిన్నప్పుడు చాలా చోట్లకి వైద్యానికి తీసుకెళ్లారు. ఏమని వాళ్ళ నమ్మకం అంటే మా అమ్మాయి కొంచెమైనా నడుచుద్ది, తన పనులు తను చేసుకుంటుంది అని వాళ్ళ నమ్మకం. సో దాంతో నా చదువు కాస్త స్కూలింగ్ సరిగ్గా లేకుండా అయిపోయింది. మెయిన్ 8th class వరకు అప్పుడప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని కానీ పెద్దగా స్కూలింగ్ కూడా లేదమ్మా. అండ్ నా జనరల్గా ప్రతి ఒక్క పిల్లలకి చిన్నప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ఏంటంటే దేవుడు అంటే ఆ రోజుల్లో మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు నేను ఇలా అయిపోయాను, ఎందుకు నాకే ఇలా జరిగింది అని చెప్పి. సో అట్లాంటి నాకు కూడా ఉండేది. అండ్ డిగ్రీ వరకు నేను చాలా సందర్భాల్లో ప్రతిరోజు చాలా మందితో పోల్చుకుని బాధపడేదాన్ని. ఎందుకు నా లైఫ్ నార్మల్ గా లేదు, అందరిలాగా ఎందుకు లేదని చెప్పి ఎక్కువ మందితో పోల్చుకుని రెగ్యులర్ గా బాధపడుతూ ఉండేదాన్ని అనమాట.
కానీ ఒకటి నిజం, ఆ నిజం ఏంటంటే దేవుడు ఎవరికి ఏం చేసినా అది మన మంచి కోసమే అని నేను నమ్ముతాను. అది నా లైఫ్ లో చాలా సార్లు మిరాకిల్స్ జరిగాయి. ఆ మిరాకిల్స్ కొన్ని బయటికి చెప్పగలను, కొన్ని బయటికి చెప్పలేను. కానీ మనకు జరిగిన జీవితంలో జరిగిన ప్రతి సంఘటన, మనకి ఏది పోయినా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ఇప్పుడు చూడండి ప్రపంచం అంతా కరోనా వైరస్ కోసం ఆగిపోయింది. ఏమో ప్రపంచానికి ఎందుకంటే పెనుముప్పు వచ్చేదేమో, అందుకే మనకి ఇలాంటి పరిస్థితి, అందరం కనీసం లాక్డౌన్ లో ఉన్నాం, కొత్తదనం నేర్చుకుంటామేమో, మనం కొత్త నార్మల్ కి అడ్జస్ట్ అవ్వబోతున్నామేమో, ఏమో ఒక మంచి కోసం అని ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే నాకు జరిగిన ప్రతి దానికి నాకు ఒక మంచి జరుగుతూ వచ్చింది అనమాట. ఎంత కష్టం జరిగినా, ఎంత నష్టం జరిగినా నాకు ఒక మంచి జరుగుతూ వచ్చింది. అది ఫస్ట్ థింగ్. రెండోది, నా లైఫ్ లో ఒక 2, 3 అంశాలు చెప్తాను. ఎంత డిస్క్రిమినేషన్ ఉండేదంటే చిన్నప్పుడు, మా పేరెంట్స్, నేను థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక స్కూల్లో కూర్చోబెట్టారు తీసుకెళ్ళి. ఆ స్కూల్లో పక్కన ఎవరు కూర్చునేవాళ్ళు కాదు, నా పక్కన చుట్టుపక్కల కూడా ఎవరు కూర్చునేవాళ్ళు కాదు. దానికి కారణం ఏంటంటే పిల్లలందరికీ డౌట్, ఈ అమ్మాయితో ఏంటి ఫ్రెండ్షిప్ చేసేది, ఏమో ఈ అమ్మాయికి ఏదో డిసీజ్ ఉంది కదా. సో ఇట్లాంటి పరిస్థితి కూడా నేను చూసాను. అంటే మన సొసైటీలో మనకి ఏదైనా ఛాలెంజ్ ఉన్నప్పుడు మనం ఎలా ముందుకెళ్లాలో తెలియాలంటే సొసైటీ మనల్ని చాలా కష్టపెట్టుద్ది, చాలా భయపెట్టుద్ది, చాలా బాధ పెట్టుద్ది. ఇక్కడ ఇంపాక్ట్ వీడియో చూస్తున్న వాళ్ళకి నేను చెప్తున్నాను, ఎవరో ఏదో అన్నారని, ఎవరో మనం దూరం చేశారని, ఎవరో ఏదో చేశారని అక్కడ ఆగిపోద్దు. యు గో, మీరు మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టైంలో ఎలా అయినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నా ఐడెంటిటీ నేను నిలబెట్టుకోవాలి. ఎలా నిలబెట్టుకోవాలి, ఆ ఐడెంటిటీ అనేది నేను ఎలా నిలబెట్టుకోవాలి అనే దాని మీద చాలా ధ్యాస పెట్టాను అనమాట. సో ఎంత బాధపడ్డానంటే మీకు 2, 3 అంశాలు చెప్తాను. ఆ బాధ అనేది ఎలా ఉంటుందంటే, నాకు బయట ప్రపంచం చూడటం చాలా ఇష్టం. ఈ బయట ప్రపంచం చూడటానికి వెళ్ళేటప్పుడు కేవలం 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, డిగ్రీ పరీక్షలు చూడటానికి ఇల్లు దాటి బయటకు వెళ్ళేదాన్ని. మా స్ట్రీట్ లో పక్క వీధిలో నన్ను వదిలిపెట్టేసిన, పక్క స్ట్రీట్ లో వదిలిపెట్టేసిన మా ఇల్లు అడ్రస్ నాకు తెలియదు. నాది అట్లాంటి పరిస్థితి అనమాట. ఆ పరిస్థితిలో నాకేంటంటే పరీక్ష రాయడానికి రోడ్డు మీదకి వెళ్ళటం ఒక సంబరం. నాకు సంబరం అంటే, అయ్యో నేను స్ట్రీట్కి వెళ్ళిపోయాను, నేను పక్కదానికి వెళ్ళిపోయాను, అవన్నీ చూడటం ఇష్టం అనమాట. అండ్ మీరు చాలా విచిత్రాల అంశాలు ఏంటంటే, నాకు చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి చిన్నప్పుడు. ఎందుకంటే మా పేరెంట్స్, మా అమ్మ మా నాన్న చెప్పిన చదివే కానీ నాకు ఏ ప్రాపర్ గా టీచర్, ఒక పెద్ద టీచర్ నాకు చదువు చెప్పిందంటే ఏం లేదు. దాంతో ఏమయ్యేదంటే జస్ట్ అలా పాస్ మార్క్ లో ఫెయిల్ అవుతూ రావటం అట్లా వచ్చేది. అండ్ నాకు తెలిసిందల్లా ఏం తెలుసా, మా నాన్న ఒక మాట అనేవాళ్ళు, నేను ఫెయిల్ అయ్యేదాన్ని. అప్పుడప్పుడు ఫెయిల్ అయినప్పుడు మా నాన్న ఒక మాట అనేవాళ్ళు, మార్చి తర్వాత సెప్టెంబర్ వస్తుంది, సెప్టెంబర్ తర్వాత మార్చి వస్తాయి, ఇప్పుడు వచ్చే ఫలితాల గురించి అసలు ఏం ఆలోచించమాక, ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ గురించి అసలు ఏం ఆలోచించమాక. జీవితం అంటే నిజంగా జీవితాన్ని ఎదుర్కోవాలి. చిన్న చిన్న పరీక్షల్లో చాలా మంది పేరెంట్స్ పిల్లలకి 7th క్లాస్ లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, ఐఐటీలో ర్యాంక్ రాలేదు అలా చూస్తారు. సో వాళ్ళకి నిజంగా వాళ్ళ వర్త్ మనకి ఇప్పుడు తెలియదు. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు సొసైటీకి చేసే సేవలో వాళ్ళ వర్త్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి మా నాన్న నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఒక వ్యక్తి నాతో ఉన్నాడు. ఆ వ్యక్తి మా నాన్న అనమాట. ఆయన ఒక మాట చెప్పేవాళ్ళు, నేను ఫెయిల్ అవుతూ ఉండేదాన్ని. నాకు 7th క్లాస్ లో చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, 10th లో చాలా తక్కువ వచ్చాయి, ఇంటర్లో చాలా తక్కువ వచ్చాయి. కానీ మా నాన్న ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలేదు. యు ఆర్ గోయింగ్ టు విన్ ఇన్ లైఫ్, నువ్వు ఖచ్చితంగా జీవితంలో గెలుస్తావు, ఈ మార్కులు పక్కన పెట్టేసాయి అనేవాళ్ళు. కానీ డిగ్రీకి వచ్చిన తర్వాత బాగా మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి నా బ్రెయిన్ లో. నాకు అర్థమైపోయింది ప్రపంచం అంటే, మనిషిలో ఏదైనా ఛాలెంజ్ ఉన్నా, ఒక లోపం ఉన్నా మనిషిని చాలా చీప్ గా చూస్తారు ఈ ప్రపంచం అని. సో నా ఐడెంటిటీ కోసం నేను చాలా కష్టపడ్డాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడ్డాను. పలానా బాలలత అందరితో సమానంగా ఉన్న ఒక మనిషి, అందరితో ఈక్వల్ గా ఉన్న ఒక మనిషి అని ప్రూవ్ చేసుకోవడానికి ఆ స్ట్రగుల్ మామూలు స్ట్రగుల్ కాదు. ఆ స్ట్రగుల్ మీకు ఇప్పుడు చెప్తాను, ఆ స్ట్రగుల్ ఎంత చేశాను, ఏ విధంగా స్ట్రగుల్ పడ్డాను అని. ఆ స్ట్రగుల్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు ఒక ఐడియా ఉందన్నమాట. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అని ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ కనుక పాస్ అవుతే ప్రపంచంలో కొంచెం ఒక మంచి పేరు వస్తే, ఒక ఐడెంటిటీ వస్తే అని. చిన్న చిన్న ఎగ్జామ్స్ పాస్ అయినా పెద్ద పట్టించుకొని నేను ఎట్లయినా సివిల్స్ పాస్ అవ్వాలని. కానీ చూస్తే నాకు బేసిక్స్ రావు, చదువు రాదు, ఏమీ రావు. కానీ నాకు అప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి వచ్చేస్తున్నాను. సో ఎట్లా నేను సక్సెస్ అవ్వాలి నాకు అర్థం కాలేదు. అంతే, అదొక తపస్సు అనుకున్నా. డూ ఆర్ డై, ఎలా అయినా నేను చేసి తీరాలి, చేసి సక్సెస్ సాధించాలి అనుకున్నాను అనమాట. దాంతో ఎట్లా చదివానంటే, చిన్నప్పటి నుంచి ఉన్న బేసిక్స్ మొత్తం రివిజన్ చేశాను. బేసిక్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అన్ని రివిజన్ చేశాను. ఎన్సీఆర్టీ పుస్తకాలు ఇవన్నీ మళ్ళా మా నాన్న, అప్పట్లో ఇంటర్నెట్ సోర్స్ సరిగ్గా ఉండేది కాదు, అది 2003, 2002 ఆ టైం అనమాట. ఇంటర్నెట్ ఫెసిలిటీ మా ఇంట్లో ఉండేది కాదు, బయట ఎక్కడో రోడ్ మీదకి వెళ్ళాలి. ఇంటర్నెట్ నేను చూసిన పాపాన్ని పోలేదు. కేవలం బేసిక్ టెక్స్ట్ బుక్స్ అవి చూసుకుంటూ రాసుకుంటూ ఉండేదాన్ని.
అప్పట్లో మా నాన్నగారు నాకు యోజన కురుక్షేత్ర పుస్తకాలు అయితే తెచ్చేవాళ్ళు. యోజన కురుక్షేత్ర పుస్తకాలు అయితే తెచ్చుకుంటే ఆ పుస్తకాల్లో చూసి నోట్స్ రాసుకోవడం, ఎక్స్టెన్సివ్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకునేదాన్ని అనమాట. అండ్ నా దినచర్య ఎలా ఉండేదో చెప్తాను చూడండి. నా దినచర్య రాత్రి 12, 1 గంటకి మా అమ్మ వచ్చి బలవంతాన్ని లైట్ ఆపేసేది. నైట్ 12, 1కి మా అమ్మ వచ్చి బలవంతాన్ని లైట్ ఆపేసేది అనమాట. పొద్దున్నే 6, 6:30కి లేసాక నేను బ్రష్ చేసుకుంటూ కూడా నాకు ఒక్కటే అనిపించేది అనమాట, రాత్రి ఏం చదివాను అని మైండ్ లో రివిజన్ చేసుకునేదాన్ని. చాలా మంది రివిజన్ ఎలా చేసుకుంటారంటారు కదా, నేను బ్రష్ చేసుకుంటూ కూడా నేను రివిజన్ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఇంకా చాలా విచిత్రం ఏంటంటే అప్పుడప్పుడు నాకు ఎవరైనా ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒక ఇంటికి వచ్చినప్పుడు మేము అట్లీస్ట్ ఈవెన్ బాత్రూమ్ లో ఉండి కూడా పక్క నుంచి బయట ఉండి ఒక పుస్తకం ఇచ్చేదాన్ని, చదవండి నాకు చదివి వినిపించండి, టైం వేస్ట్ అయిపోతుంది. అంత భయంకరమైన కఠోర పరిశ్రమ. ఇది ఎందుకు చేశాను, చాలా మంది ఇంత కష్టం ఎందుకు పడాలి అనుకుంటారు, లేదా అసలు ఇంత చేయగలం అనుకుంటారు, కానీ నేను చేశాను. ఎందుకు చేశాను అంటే ఒక అంశం చేయటానికి ప్రధానమైన కారణం నాకు భయం. ఒక్కసారి కనుక నేను ఫెయిల్ అయిపోతే ప్రపంచంలో నేను ఓడిపోతాను, నాకు బతుకు లేదు అనే ఒక భయంతో పోరాటం మొదలెట్టాను భయంకరంగా. ఈ పోరాటంలో ఏం జరిగింది అంటే 2, 3 అంశాలు ఇక్కడ. నేను చాలా ఒంటరితనం ఫీల్ అయ్యేదాన్ని. ప్రపంచం నన్ను గుర్తించాలి, నా చుట్టూ మనుషులు ఉండాలి అనుకుంటే నేను పోరాడాలి. ప్రపంచంలో బాలలత అనే ఒక వ్యక్తి బతుకుంది, కేవలం ఒక డిజేబుల్డ్ ఉమెన్ కాదు, షీ కెన్ ఇన్స్పైర్ పీపుల్, షీ కెన్ డూ మెనీ థింగ్స్. అవి అనుకుంటే ఒక ఉద్యోగం, పెద్ద ఉద్యోగం సాధించగలదు. ఆ నమ్మకం కోసం ఇచ్చేసాను. సో దానికోసం నేను అంత కష్టపడ్డాను అనమాట. అండ్ విచిత్రం చెప్పనా, నేను చిన్నప్పుడు బేసిక్స్ సరిగా రాకపోయినా, డిగ్రీ వరకు బేసిక్స్ రాకపోయినా, నాకు అదృష్టమో విచిత్రమో ఏంటంటే నేను ఆ కష్టంలోంచి నాకు చదువు వచ్చేసింది. ఆ కష్టపడుతూనే నాకు మొత్తం రాదు. సివిల్స్ పాస్ అయినప్పుడు సివిల్ సిలబస్ మొత్తం నాకు వచ్చేసి అనుకోవడం పొరపాటు. నాకు రాదు. నేను ఎగ్జామ్ పాస్ అయ్యేంత వరకే చదివాను. ఎందుకంటే 1 or 2 years లో మనిషి ఉన్న సబ్జెక్ట్ మొత్తం చదివేద్దాం ఏ మనిషి వల్ల కాదు. కానీ నాకు ఆ కసి ఎట్లయినా కంప్లీట్ చేయాలి. ఎగ్జామ్ రాస్తూ కూడా ఎంత ఉండేదంటే కసి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు మెయిన్స్ ఎగ్జామ్, సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ నిజాం కాలేజ్ అనమాట. నా ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ టైం 2004లో రాసినప్పుడు 2 ఇన్సిడెంట్స్ మీకు చెప్తాను, మీతో షేర్ చేసుకోవాలి చూడండి. 2004లో నేను సివిల్స్ రాసినప్పుడు నాది సుజాత గర్ల్స్ హై స్కూల్ అని చెప్పి హ్యాబిట్స్ లో ఒక సెంటర్. ఆ సెంటర్ లో ఏం తెలుసా, ప్రిలిమ్స్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్కి 20 నిమిషాల ముందు సెంటర్ ఓపెన్ చేశారు. నా నా ఎగ్జామ్ సీట్ ఏమో, నాకున్న ఇచ్చిన సీటింగ్ ఏమో, నా నెంబర్ ఉంది 3rd floor లో. అండ్ లిఫ్ట్ లేదు దానికి, అసలు లిఫ్ట్ లేదు. సడన్ గా అందరి ముందు పంపించేసారు, మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నారు. సడన్ గా నాకేం చెప్పేశారంటే నువ్వు వెళ్ళాలి పైకి అని చెప్పారు. సో ఎగ్జామ్ కి 1/2 గంట లేట్ అయిపోయింది. నాకేం ఎక్స్ట్రా టైం ఏమి ఇవ్వలేదు. ఎగ్జామ్ కి 1/2 గంట లేట్ అయిపోయింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ అంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్. సో ఎగ్జామ్ కి ఒక 1/2 గంట లేట్ అయింది. లేట్ అయిన తర్వాత సో ఎగ్జామ్ కి ఒక 1/2 గంట లేట్ అయింది. లేట్ అయిన తర్వాత స్పీడ్ గా ఎగ్జామ్ రాశాను. ఈ 2 అంతస్తులు పైకెక్కి 2 అంతస్తులు వెళ్ళిపోయి నేను ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఏది ప్రిలిమ్స్ ఎగ్జామ్. మెయిన్స్ ఎగ్జామ్ నాది నిజాం కాలేజ్ సెంటర్. నిజాం కాలేజ్ సెంటర్ అంటే హైదరాబాద్ లో అప్పట్లో నిజాం కాలేజ్ లో సెంటర్ ఉండేది. ఆ సెంటర్ లో నేను అప్పుడు ఆర్టిఫిషియల్ క్యాలిపర్స్ వేసుకుని నడిచేదాన్ని అనమాట. మా మమ్మీ చేత్తో పట్టుకుని నన్ను నడిపించేది. చేత్తో పట్టుకుని మా అమ్మ నన్ను నడిపించుకుంటే తీసుకెళ్లేది అనమాట. అయితే నేను కూర్చున్న ప్లేస్ కి లంచ్ టైంలో నేను వెళ్ళే బాత్రూమ్ కి, నేను కూర్చున్న ప్లేస్ కి లంచ్ టైంలో మార్నింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఈవినింగ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. నిజాం కాలేజ్ లో మెయిన్స్ ఎగ్జామ్ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది అనమాట. ఆ బాత్రూమ్కి వెళ్ళే దారి మొత్తం మా అమ్మ చేయి పట్టుకుని నడిపించుకుని వెళ్ళాలి. అలా నడుచుకుని వెళ్ళి వచ్చేసరికి నాకు నీరసం వచ్చేస్తుంది. మధ్యాహ్నం లంచ్ టైంలో ఎగ్జామ్ 1.5 hour గ్యాప్ ఉండేది, వెళ్ళి రావడానికే సరిపోయేది అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో నేను ఎగ్జామ్స్ రాశాను. కంప్లీట్ చేసి వచ్చేదాన్ని. పేపర్ మొత్తం ప్రతి క్వశ్చన్ కి నాకు ఎంత వచ్చో అదంతా కంప్లీట్ చేసి వచ్చేదాన్ని అనమాట. తర్వాత ఇంటర్వ్యూ గురించి చెప్తాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను ఎక్కువ ఇంగ్లీష్ రాదు అప్పుడు నాకు. అందరూ చాలా మంది ఇంగ్లీష్ రాదు అని భయపడతారు కదా, నాకు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ రాదు.
నాకు మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఇంటర్వ్యూ కాల్కి 1 month టైం ఉంది. 1 month టైం ఉంది. సో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? అప్పటి నుంచి ఏం చేశాను తెలుసా? నెల రోజుల్లో ప్రతిరోజు నేను ఇంగ్లీష్లో థింక్ చేయడం మొదలెట్టాను. నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఆలోచించుకునే ప్రతి ఆలోచన కేవలం ఇంగ్లీష్లో థింక్ చేయడం మొదలెట్టాను అనమాట. సో దాంతో కొన్ని పదాలు ఇంగ్లీష్లో వచ్చేసినాయి. సో ఎవరికైనా ఇంగ్లీష్ రాదని భయం ఉన్నప్పుడు, ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలన్న భయం ఉన్నప్పుడు మీరు ఇంగ్లీష్లో థింక్ చేయండి. ఇంగ్లీష్లో థింక్ చేస్తూ ఉంటే ఎంతో కొంత ఒక 50% ముందుకు వెళ్ళిపోతారనమాట. అది చేశాను నేను. యాక్చువల్గా అదే చేశాను. అది నాకు మా నాన్నగారు చెప్పిన టెక్నిక్. నాన్న నాకు ఇంగ్లీష్ రావట్లేదు, నేను ఇంతవరకు ఇంగ్లీష్ ఫేస్ చేయలేదు అంటే మా నాన్న ఒకటే చెప్పారు, టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్. టాక్ ఇంగ్లీష్, వాక్ ఇంగ్లీష్, ఈట్ ఇంగ్లీష్, థింక్ ఇంగ్లీష్. ఇంతే. ఏ చేసినా ఇంగ్లీష్, తప్పులో తడికలో ఏ చేసినా నువ్వు కేవలం ఇంగ్లీష్లోనే చెయ్యి అని చెప్పి మా నాన్నగారు చెప్పారనమాట. దాంతో నేను అంతా ఇంగ్లీష్లోనే చేశాను. దాంతో ఇంటర్వ్యూలో మాట్లాడగలిగాను. ఇంటర్వ్యూలో ఇంకొకటి అనుకుంటాం మనం, ఐఏఎస్ ఇంటర్వ్యూ కానీ, గ్రూప్ 1 ఇంటర్వ్యూ కానీ, ఏ ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి మనకు ఆన్సర్ రావాలి, వాళ్ళు అడిగిన ప్రతి దానికి మన ఆన్సర్ రావాలి అని చెప్పి అవసరం లేదు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్కి మన ఆన్సర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు అడిగిన ప్రతి దానికి మన ఆన్సర్ రావాల్సిన అవసరం లేదు. ఇంటర్వ్యూలో మన పర్సనాలిటీ చూస్తారు, మన వ్యక్తిత్వం చూస్తారనమాట. అంటే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాం, మనము ఒక జిల్లాని మన చేతుల్లో పెడితే మనం అడ్మినిస్టర్ చేయగలమా, లేదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలమా, లేదా ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ అయితే మొత్తం ఆ పొజిషన్ ని కంట్రోల్ చేయగలమా అని చూస్తారు. అంతేగాని నాలెడ్జ్ మాత్రమే చూడరు. చాలా మంది ఇంటర్వ్యూలో బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేకపోయినా ఇంటర్వ్యూ పాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, తను నేను 90% ఆఫ్ ద క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేదని బయటకు వచ్చి ఏడ్చాడు. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ కి నేను ఇంటర్వ్యూలో ఆన్సర్ చెప్పలేదు అని చెప్పి ఏడ్చాడు అనమాట. కానీ రిజల్ట్స్ చూస్తే అబ్బాయి ఐపీఎస్ అయిపోయాడు. సో మీరు అలా ఆలోచించకండి. ఇంటర్వ్యూకి వెళ్తే ఏ ఇంటర్వ్యూకైనా అన్ని ఆన్సర్ చెప్పాలని కాదు, మన పర్సనాలిటీ, మన ఎబిలిటీ, ముఖ్యంగా సివిల్స్ గ్రూప్ 1 ఇంటర్వ్యూస్ లో మన యొక్క పర్సనాలిటీ, మన ఎబిలిటీ, మన ఎనాలిసిస్ ఇలాంటివన్నీ చూస్తారు. సో నేను కూడా అలానే ఆన్సర్స్ చెప్పాను అనమాట. సో ఇది ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఇది ఫస్ట్ ఎగ్జామ్ ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ లో ప్రతి ఒక్క వ్యక్తికి చాలా సవాళ్ళు ఉంటాయి. ఒక మామూలు వ్యక్తికి, అంటే ఒక ఏబుల్ బాడీ వ్యక్తికి కేవలం చదివే పెద్ద సవాలు. ఆ చదివి ఎలా ముందుకెళ్ళాలి అనేది సవాలు. నాకు చదువుతో పాటు నా ఫిజికల్ ఎబిలిటీ కూడా మళ్ళీ సవాల్ అనమాట. మీకు నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో మెడికల్ టెస్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ లో ఢిల్లీలో నన్ను దాదాపు నెలన్నర సఫ్దర్జంగ్ హాస్పిటల్లో ఉంచేశారు. ఎందుకంటే నేను ఆర్టిఫిషియల్ క్యాలిపర్స్ వేసుకుని నడుస్తూ ఉంటే నాకు అటు ఇటు నడుస్తుంటే ఆ ప్రెషర్ కి, నేను కొంచెం బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, ప్రెషర్ కి ఏమైందంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కనిపించింది. దాంతో నాకు అన్ని టెస్ట్లు చేశారు. ఒకటి. రెండోది, నా కాళ్ళు, ఈ అమ్మాయి ఇంకా ఎక్కువ పని చేయకుండా అయిపోతుందా అని చెప్పి అన్ని రకాల ఆర్థోపెడిక్ టెస్ట్లు, ప్యానెల్ ఆఫ్ డాక్టర్స్ 1.5 month విపరీతంగా ఇబ్బంది పెట్టారు. మా నాన్నగారితో నేను అప్పుడు ఒక మాట అన్నాను, నాన్న సివిల్స్ ఎగ్జామ్ పాస్ అవడం నాకు 1% కష్టం అనిపిస్తే ఈ మెడికల్ ఎగ్జామ్, నా కాళ్ళకి వీళ్ళు చేసే మెడికల్ ఎగ్జామ్ పాస్ అవడం నాకు 99% కష్టం అనిపిస్తుంది, నా వల్ల కావట్లేదు. ఇంకా అంటే నన్ను చివరి అంచె దాకా టెస్ట్ చేశారు. ఆ రోజు బాధపడ్డాను, ఎందుకంత టెస్ట్ చేశారని. కానీ ఈ రోజు నాకు అర్థమైంది, అన్ని టెస్ట్లు నన్ను పెట్టిన అంటే ఆ స్ట్రగుల్ వల్ల నేను చాలా స్ట్రాంగ్ అయిపోయాను. ఇప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా నన్ను తీసుకెళ్ళి ఏ మూల వదిలేసి నేను మళ్ళీ బతికేస్తానని నమ్మకం నాకు వచ్చిందనమాట. సో ఒక స్ట్రగుల్ మీకు వచ్చినప్పుడు, ఒక స్ట్రగుల్ మీరు ఫేస్ చేసేటప్పుడు మీరు ఒకటి గట్టిగా నమ్మండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ మూల వదిలేసినా మీరు బతకడానికి మీకు ఆ స్ట్రగుల్ వస్తుంది. మనకి ఒక కష్టం రాగానే మనం ఒకటి ఫీల్ అవుతాం, మనకే ఇంత కష్టం ఎందుకు వచ్చింది, మనమే ఎందుకు ఇంత ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నాను. ఆ ఛాలెంజ్ వల్ల మనకు ఒక జీవిత పాఠం మన దగ్గర ఉంటుంది అనమాట. జీవిత పాఠం అంటే ఈ ఛాలెంజ్ వల్ల నువ్వు జీవితంలో ఒకటి నేర్చుకోబోతున్నావు, నీకు ఈ కష్టం వచ్చినప్పుడు ఈ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళబోతున్నావు. గాడ్ కానీ, విధి కానీ, దేవుడు కానీ, డెస్టినీ కానీ ప్రతి ఒక్క మనిషిని టెస్ట్ చేయడానికి ఇది పెడతారు. సో ఆ టెస్ట్ లో మీరు సక్సెస్ అవడానికి ముందుకెళ్ళండి, సక్సెస్ అవడానికి పోరాడండి అనమాట. సో నాకు ప్రతిరోజు టెస్టే, ఈ రోజు కూడా ప్రతిరోజు ఏదో ఒక టెస్ట్ ఉంటుంది. కానీ ఏ రోజు నేను ఓడిపోను, స్ట్రగుల్ అవుతాను, స్ట్రగుల్ అవ్వాలి. స్ట్రగుల్ లేకపోతే జీవితం లేదు. ఈ రోజున వరల్డ్ స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే వరల్డ్ కి ఈ మొత్తం డెస్టినీ ఏదో నేర్పించబోతుంది అనమాట. నేను స్ట్రగుల్ అయ్యాను, ఎందుకంటే నాకు ఏదో నేర్పిస్తున్నారు. సో బిలీవ్ ఇన్ దాట్, ఈ ఫిలాసఫీని నమ్మండి. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ న్యూ థింగ్స్. ఎందుకంటే లైఫ్ చప్పగా సాదా సీదాగా అందరిలాగా నార్మల్ గా ఉండిపోయి, మన తెలుగు కుటుంబాల్లో నేను చదువుకునేటప్పుడు చదువుకున్నామా, ఎంసెట్ రాసామా,
ఇంజనీరింగ్ చదివామా, అమెరికా వెళ్ళామా, డాలర్లు సంపాదించామా, ఇది తప్ప మనకి ఇంకొక లైఫ్ స్టైల్ లేదు. అలాంటిది ఇప్పుడు చూడండి చాలా న్యూ థింగ్స్ లైఫ్ లో వచ్చేసాయి. సో స్ట్రగుల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకని నేను కూడా అనుకుంటుంటాను, నేను అన్ని బాగుండి నేను బాగా నడిచేస్తుంటే ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదివేదాన్ని, ఖచ్చితంగా అమెరికా వెళ్ళిపోయేదాన్ని, ఖచ్చితంగా డాలర్ల కోసం అక్కడ ఉండిపోయేదాన్ని. ఆ తర్వాత నా లైఫ్ ఏమయ్యేది అని. ఇప్పుడు నా నేను అనుకున్నట్టు నా లైఫ్ నేను లీడ్ చేయగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ చేతిలో వాళ్ళ లైఫ్ ఉంటుంది, దాన్ని నమ్మండి. మన లైఫ్ మనం ఎలా మలుచుకుంటున్నామని. అంటే నీకు కాళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేకపోయినా, నీ లైఫ్ అనేది నువ్వే డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నీ లైఫ్ అనేది నువ్వే పోరాడుతూ ముందుకెళ్ళాలి. నీ లైఫ్ అనేది నువ్వే ముందుకెళ్ళాలి. నిన్ను కూడా ఒక చోట చెప్పాను, నాకు ఫేవరెట్ విషయం ఒకటి చెప్తుంది. ఒక స్ట్రగుల్ అనేది ఒక మనిషిని ఒక వీరుడిగా మార్చుద్ది. ఒక స్ట్రగుల్ అనేది ఒక మనిషిని ఒక వారియర్ గా మారుస్తుంది అనమాట. పెయిన్ కానీ స్ట్రగుల్ కానీ మనకి ఎందుకు వచ్చిందంటే మనం ఇంకా బెటర్ పర్సన్ అవడానికి, మనం ఇంకా ఇన్నోవేట్ చేయడానికి, మనం ఇంకా ముందుకెళ్ళడానికి వస్తానమాట. సో అది మనకు ఒక పాట నేర్పిస్తుంది. ఈ స్ట్రగుల్ వల్ల మనం చాలా స్ట్రాంగ్ అయిపోతాం. సో స్ట్రగుల్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. అండ్ చిన్న చిన్న యాక్సెప్ట్ చేయొద్దు. అంటే నేను ఆ రోజున అనుకున్నా బిఎస్ఆర్బి ఎగ్జామ్ రాసి బ్యాంక్ లో క్లర్క్ అవుదామా అని. సో బ్యాంక్ లో క్లర్క్ అవుతే జీవితంలో నన్ను ఎవడు గుర్తు కూడా పెట్టుకోడు. నేను మళ్ళీ అది కూడా వదిలేస్తాను అనమాట. ఇలా చిన్న చిన్న కాదు, లైఫ్ లో పెద్ద ఛాలెంజ్ పెట్టుకోండి, పెద్ద దానికి నిచ్చినేయండి. ఓడిపోతే సగంలో ఉన్న ఆగుతారు. చిన్న ఛాలెంజ్ పెట్టుకుంటే అస్సలు అక్కడే అయిపోతారు. మీరు పెద్ద ఛాలెంజ్ పెట్టుకోండి, పోరాడండి. ఈ పోరాటంలో పోయేది లేదు. ఇక్కడ మీకు 2-3 అంశాలు చెప్తాను. మీరు అందరూ అనుకోవచ్చు, ఎందుకు మనం పెద్ద ఛాలెంజ్ పెట్టుకోవాలి, తర్వాత ఓడిపోతే ఏంటి పరిస్థితి, అందరూ గెలుస్తారా, ఇప్పుడు అందరూ సచిన్ టెండూల్కర్లు అయిపోతారా, అందరూ ఫస్ట్ ర్యాంకర్లు అయిపోతారా అని అనుకోవచ్చు మీరు. కానీ ఇక్కడ ఒకటి చెప్తాను, మీరు ఆకాశానికి నిచ్చినేస్తే భూమిని అన్నా అందుకుంటారు, భూమికే నిచ్చినేస్తే పాతాళంలో ఉంటారు, ఆకాశానికి నిచ్చినేస్తే కనీసం భూమిని అన్నా అందుకుంటారు, కేవలం భూమిలో ఉందా అనుకుంటే పాతాళానికి వెళ్ళిపోతారు. మీకు ఇక్కడ నా ఫ్రెండ్స్ గురించి చెప్తాను. నా ఫ్రెండ్స్ చాలా మంది సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. కొంతమంది సివిల్స్ ప్రిపేర్ అయ్యి సివిల్స్ లో సక్సెస్ కాలేకపోయారు. వాళ్ళు బాగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ కాలేని వాళ్ళు ఏమేం చేస్తున్నారు. సో సివిల్స్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా బాగా ప్రిపేర్ అయిన తర్వాత సక్సెస్ కాలేని వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాను. బాగా కష్టపడి ఆ పర్జవరెన్స్, ఆ ఓపిక్కి అలవాటు పడిన వాళ్ళు, బాగా కష్టపడి ఆ పర్జవరెన్స్, ఆ ఓపిక్కి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయ్యారు, అగ్రికల్చర్ న్యూ టెక్నాలజీ చేశారు, లేదా పెద్ద పెద్ద ఈ కామర్స్ ఇవి స్టార్ట్ చేశారు. సో సివిల్ సర్వీసెస్ కానీ ఏదైనా ఒక టఫ్ ఛాలెంజ్ మనం పెట్టుకుని ముందుకెళ్తుంటే ఆ ఛాలెంజ్ లో విన్ అవ్వలేకపోతే ఇంకో ఛాలెంజ్ లోకి వెళ్తాం, అక్కడ కూడా అంతే కష్టపడటం మనకు తెలుస్తుంది. అసలు అలా కాకుండా మనకి ఎందుకు కష్టం, రోజు 2 గంటలు చదివామా, చిన్న ఉద్యోగం తెచ్చుకున్నామా, తిని పడుకున్నామా అనుకుంటే లైఫ్ లో మనకి సక్సెస్ ఉండదు, ఇంకొకరికి మనం ఆదర్శం అవ్వలేము అనమాట. సో మీరు మీకోసం మాత్రమే కాదు, అందరి కోసం ఆదర్శం అవడానికి ఏదైనా చేయండి. సో మీకు ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ ఎగ్జాంపుల్స్ లో టు బి ఫ్రాంక్, ఇక్కడ మనం చూస్తే ఒక అమ్మాయి, ఒక ఆడపిల్ల చదివి పైకి వచ్చి సక్సెస్ అయితే మొత్తం ఆ కుటుంబాలు, ఆ చుట్టాలు, ఆ బంధుత్వం, ఆ సొసైటీ ఎంతమందికి ఆదర్శం, తన జీవితంలో ఎంతమందికి ఆదర్శం అవుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాం ఈ కరోనా వైరస్ టైంలో లేడీ ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ కూడా ఎంత కష్టపడుతున్నారు అనేది. సో అట్లా మీరు ఈ రోజు నుంచి మొదలెడితే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. దానికోసం ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక ప్లానింగ్ వేసుకోండి. దీనిలో ఫెయిల్ అయితే ఏం కాదు, ప్రయత్నించి ఫెయిల్ అయితే ఏమీ కాదు, ఇంకా ఎక్స్పీరియన్స్ వస్తాయి. అండ్ ఫెయిల్యూర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయండి, తప్పేం లేదు. ఫెయిల్యూర్స్ వస్తాయి, అన్నిట్లో సక్సెస్ రావాల్సిన అవసరం కూడా లేదు. మీరు అనుకున్న అన్నిట్లో, చేసిన అన్నిట్లో సక్సెస్ రావాల్సిన అవసరం కూడా లేదు. సో ఫెయిల్యూర్ వచ్చినా పర్లేదు, ఏది వచ్చినా పర్లేదు, ముందుకు వెళ్తూ ఉండండి. లైఫ్ ఈజ్ అ స్ట్రగుల్ అని నేను నమ్ముతాను. ఈ రోజు కూడా నా లైఫ్ స్ట్రగులే, ప్రతి క్షణం స్ట్రగులే, బట్ వర్క్ చేస్తూనే ఉంటాను. అండ్ చాలా మంది ఈజీ షార్ట్ కట్ టు సక్సెస్ గురించి ఆలోచిస్తారు. సక్సెస్ షార్ట్ కట్ ఉండదు, వర్క్ చేస్తూ ఉంటే సక్సెస్ ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. సక్సెస్ కాకపోతే ఫెయిల్యూర్ ఫాలో అయినా మళ్ళీ కొన్ని రోజులు సక్సెస్ వస్తుంది. అలా వర్క్ చేస్తూనే వెళ్ళండి, స్ట్రగుల్ అవుతుండండి. నేను ఎంత కష్టపడతానంటే ఈ రోజు కూడా, ఈ రోజు నాకు ఇంకా ఓపిక లేదు, ఈ రోజు ఇంకా అయిపోయింది, ఈ రోజు ఇంకా ఫుల్ గా నేను కష్టపడిపోయాను అన్నప్పుడే నేను నిద్రపోతాను. ఈ రోజు ఈ 15 hours 16 hours నేను కష్టపడిపోయాను అని. అండ్ నా లైఫ్ లో బ్రేక్ తీసుకోవడం నాకు భయమే. అండ్ మీకు ఇంకొక ట్రూత్ చెప్తాను, ఇది తప్పు కావచ్చు, చాలా మందికి నచ్చకపోవచ్చు, బట్ ఒక ట్రూత్ ఏంటంటే నేను సినిమాలు, పాటలు చాలా తక్కువ వింటాను. ముఖ్యంగా సినిమాలు చాలా తక్కువ చూస్తాను. పాటలు కూడా ఏదైనా ఇన్స్పిరేషన్ సాంగ్స్ ఉంటే ఎక్కువ చూస్తాను, లేదా మంచి మోటివేషన్ సాంగ్స్ చూస్తాను. అండ్ సినిమాలు చాలా తక్కువ చూస్తాను. సినిమా చూస్తే 3 గంటల సినిమా, 2.5 గంటల సినిమా భ్రమలో ఉండిపోతామని నాకు భయం. ముఖ్యంగా ఈ మధ్య వచ్చే లవ్ స్టోరీస్ లాంటి సినిమాలు చూస్తే మనం
ఎక్కువ భ్రమలో ఉండి నిజాన్ని దూరంగా వెళ్ళిపోతాను, నాకు చాలా భయం అనమాట. నా లక్ష్యం నేను ఎక్కడ మర్చిపోతాను, నాకు చాలా భయం. సో సినిమాలు అవన్నీ తక్కువ చూస్తాను. అప్పుడప్పుడు పాటలు, ఎప్పుడైనా కార్లో వెళ్ళేటప్పుడు పాటలు వింటాను, కానీ సినిమాలు చాలా తక్కువ. టైం వేస్ట్ పనులు చాలా తక్కువ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ నేను ఖచ్చితంగా లాస్ట్ 2-3 అవర్స్ చూస్తాను. మొత్తం మ్యాచ్ మొత్తం చూడడం, ఎందుకంటే నేను ఒకటి నమ్ముతాను. సో రిలాక్సేషన్ కి అన్ని చేయాలి, కానీ దానికి చాలా తక్కువ టైం ఇవ్వాలి అని. ఎందుకంటే లైఫ్ లో టైం చాలా పరిమితంగా ఉంటుంది. ప్రతి మనిషి 24 గంటల టైం ఉన్నా దానిలో మనం వాడుకోగలిగేది 12 గంటలే. 24 అవర్స్ టైంలో మనం వాడుకోగలిగేది 12 గంటలే. జీవితంలో ఒక మనిషి ఎఫెక్టివ్ గా పనిచేయగలిగేది 20 ఏళ్ళు 30 ఏళ్ళు. సో ఈ కాస్త టైం ని మనం కాలక్షేపాలకి, వృధా ప్రయాసకి, లేకపోతే సరదాలకి వాడేసుకుంటే మన లైఫ్ ని ఈ భూమి మీద మళ్ళీ వెళ్ళిపోతాం. ఎవ్వరూ ఈ భూమి మీద కొన్ని సంవత్సరాల తర్వాత ఉండం. కానీ మనం చేసిన పనులు మిగిలిపోవాలంటే మన లైఫ్ ని చాలా జాగ్రత్తగా, మన టైం ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. అలా లేకుండా చేసిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోతారు. కాలం విలువ తెలియని వాళ్ళు ఖచ్చితంగా కాలగర్భంలో కలిసిపోతారు అనమాట. కాబట్టి కాలం విలువ తెలిసి ప్రతిరోజు మన చేతుల్లోంచి వెళ్ళాలి. ప్రతిరోజు మన టైం మన కంట్రోల్లో ఉండాలి. మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉండాలి. నేను అలానే నమ్ముతాను, అలానే చేస్తాను. నేను అనుకునే విధంగా నా లైఫ్ ఉంటుంది. నాకు ప్రయారిటీస్ ఉంటాయి లైఫ్ లో. ప్రయారిటీస్ అంటే నేను అన్ఇంపార్టెంట్ థింగ్స్ కి ఎక్కువ ఇవ్వను, అన్ప్రొడక్టివ్ థింగ్స్ కి ఎక్కువ ఇవ్వను అనమాట. అన్ఇంపార్టెంట్ థింగ్స్, అన్ప్రొడక్టివ్ థింగ్స్ కి ఎక్కువ నేను టైం ఇవ్వను. ఓన్లీ ప్రొడక్టివ్ థింగ్స్ కే టైం ఇస్తాను. అండ్ ఇక్కడ నాకు హన్నా అరెంట్ అనే ఒక థింకర్ చాలా ఆదర్శం. తను హ్యూమన్ లైఫ్ ని అన్ప్రొడక్టివ్ థింగ్స్, ప్రొడక్టివ్ థింగ్స్ అని పెట్టింది అనమాట. అన్ప్రొడక్టివ్ థింగ్స్ అంటే రోజు వంట చేసుకోవడం, రోజు బట్టలు ఉతుక్కోవడం దగ్గర నుంచి రోజు సినిమాలు చూడటం, కాలక్షేపం చేయటం, ఇవన్నీ అన్ప్రొడక్టివ్ థింగ్స్. మన ప్రొడక్టివ్ థింగ్స్ అంటే నాలెడ్జ్ గెయినింగ్ ఇస్ అ ప్రొడక్టివ్ థింగ్. డూయింగ్ సంథింగ్ టు ద సొసైటీ. ఒక డాక్టర్ ఒక ప్రొడక్టివ్ థింగ్ చేస్తారు, ఒక లాయర్ ఒక ప్రొడక్టివ్ థింగ్ చేస్తారు, ఇంకా ప్రొడక్టివ్ థింగ్ సొసైటీకి ఏమైనా చేయటం, ఇవన్నీ ప్రొడక్టివ్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ నేను నమ్ముతాను. ఆ విధంగా నా లైఫ్ ముందుకెళ్తా ఉంటుంది. ఇది నేను బేసిక్ గా నా లైఫ్ నేను చెప్పగలిగేది. గంపా సార్. గంపా సార్. గంపా సార్. యా వచ్చింది. నేను మ్యూట్ చేసుకున్నాను ఇక్కడ. యా అమ్మా, మీరు చెప్పండి, అందరు విన్నారు. ఆల్రెడీ చాలా క్వశ్చన్స్ వచ్చాయమ్మా, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చాం. అడగండి సార్. అడగొచ్చమ్మా? అడుగుతుండండి, నేను ఆన్సర్ చెప్తుంటాను. అమ్మా, ఫస్ట్ మీరు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా, ఇలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు మీరు మానసికంగా మీరు ఏమైనా ఇబ్బంది పడ్డారా అనేది శ్రీకాంత్ గారు అడుగుతున్నారు. సార్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి మానసికంగా ఇబ్బంది జరుగుద్ది. మనం మానవ మాత్రం, వీఆర్ ఆల్ హ్యూమన్ సార్. నేను ఫెయిల్యూర్స్ వచ్చిన ప్రతిసారి బాధపడిన సందర్భాలు, ఇన్ఫీరియర్ గా ఎక్కువ ఫీల్ అయ్యేదాన్ని సార్. చిన్నప్పుడు నాపై నాకు నమ్మకం ఉండేది కాదు, చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని. సో దాంతో ఆ ఇన్ఫీరియారిటీని ఓవర్కమ్ చేయడానికి నేను ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది సార్, ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చింది. సో చాలా మంది ఇక్కడ ఒక భయం ఉంటుంది, పక్క వాళ్ళకన్నా మనం తక్కువేమో, మన అందరితో పోల్చుకుని ఏం చేస్తామంటే మనం చాలా ఇన్ఫీరియర్ అనే ఫీల్ అవుతాం. ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని పక్కన పెట్టి వర్క్ చేయండి. ఎంత ఇన్ఫీరియర్ అనిపిస్తే వర్క్ చేయండి. అండ్ సార్ చిన్నప్పుడు అసలు నాపై నాకు నమ్మకం ఉండేది కాదు. తర్వాత చాలా ఇన్ఫీరియర్ గా ఫీల్ అయ్యేదాన్ని. ఫెయిల్యూర్ వచ్చినప్పుడల్లా బాధపడుతుండేదాన్ని. అమ్మో నాకు చదువు రాదేమో, కంపారిజన్, నాకు ఏమీ రాదేమో, నేను లైఫ్ లో ఓడిపోతానేమో, అందరు నన్ను చిన్న చూపు చూస్తున్నారేమో, ఇలాంటి భయాలు చాలా ఉండే. అది ప్రతి ఒక్క వ్యక్తికి ఇన్ఫీరియర్ అనేది వస్తుంది సార్. వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ అయ్యి మనం ఎక్కువ వర్క్ పెట్టి పోరాడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక రోజులో మనకు అర్థమవుద్ది మనం ఎవరికి తక్కువ కాదు, ఎవరికన్నా కూడా తక్కువ కాదు అని. సార్ ఒక ట్రూత్ చెప్తాను. నేను 15 సంవత్సరాల నుంచి 2 రోజులు కూడా రెస్ట్ తీసుకోలేదు సార్. 2 days కూడా రెస్ట్ తీసుకోలేదు. మా అబ్బాయి పుట్టినప్పుడు రెస్ట్ తీసుకోలేదు, కరోనా వైరస్ వచ్చినప్పుడు రెస్ట్ తీసుకోలేదు, ఏ పరిస్థితిలో రెస్ట్ తీసుకోలేదు. దానివల్ల ఏమైపోయిందంటే నేను ఏ టాపిక్ ఇచ్చినా, ఏది ఇచ్చినా ధైర్యంగా ఉండగలను, మాట్లాడగలను. నన్ను తీసుకెళ్లి అడవిలో వదిలేసిన మళ్ళా నేను బతకగలను. ఎందుకంటే నేను పని చేస్తూనే ఉంటాను. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎంత పడిపోయినా, ఎక్కడ దిగజారినా మళ్ళా పైకి వస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి నేను దాన్ని నమ్ముతాను సార్. అలాంటి వాళ్ళు ఎవరు ఫెయిల్యూర్ బాధపడాల్సిన అవసరం లేదు. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా, ఏది వచ్చినా మన లైఫ్ మనం మనతో ఉన్నాం సార్. నాకు చాలా ఇష్టమైన కోట్ ఒకటి ఉంది సార్, ద రియల్ హీరో లైఫ్ ఇన్ యూ. లైఫ్ లో మనం ఎవరెవరో హీరోస్ చూస్తాం, ఎక్కడెక్కడో ఉంటాం, కానీ రియల్ మన హీరో ఎక్కడున్నారు సార్? మన హీరో మనలోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, కరోనా వైరస్ వచ్చింది,
ట్రంప్ ఏమైనా చేయగలుగుతున్నారా, మోడీ ఏమైనా చేయగలుగుతున్నారా, లేకపోతే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలుగుతున్నారా, లేకపోతే సినిమా హీరోలు అందరూ హీరోయిన్ అందరూ ఏమైనా చేయగలుగుతున్నారా? ప్రపంచంలో ధనికుడు పేదవాడు అందరూ సమానులే. ఎవరి హీరోయిజం వాళ్ళదే సార్, ఎవరి గొప్ప వాళ్ళదే. ఫెయిల్యూర్ అయిన వాడు ఎవరు వేస్ట్ అని కాదు, లేకపోతే ఐఏఎస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టు గ్రేట్ అని కాదు. ప్రపంచానికి ఏమైనా చేయగలిగినాడు గొప్ప వ్యక్తి. కాబట్టి ఎవ్వరు ఇంకొకరి గురించి కంపేర్ చేసుకోవద్దు. ఫెయిల్యూర్ అనేది ఈ వరల్డ్ లో వచ్చే చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అనేవి ఫెయిల్యూర్సే కాదు, అవన్నీ ఎక్స్పీరియన్సెస్. ఈ ఫెయిల్యూర్ వల్ల మీరు చాలా స్ట్రాంగ్ గా తయారవుతున్నారు. డోంట్ వరీ, ఎన్ని ఫెయిల్యూర్స్ వస్తే అంత స్ట్రాంగ్ ఉండండి. నేను బాధపడిన మాట నిజమే, ఫెయిల్యూర్ వచ్చిన ప్రతి ఒక్కరు బాధపడతాడు, కానీ బాధపడి అక్కడే ఆగిపోను. బాధపడి ఆ క్షణం అక్కడే ఆగిపోను. నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. ఎంత ఫెయిల్యూర్ వచ్చినా నేను ముందు పోరాడుతుంటా, వెళ్తూ ఉంటా సార్. అమ్మా, ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు క్వశ్చన్ ఇది. నాకు ఇంగ్లీష్ మీద నాకు అథారిటీ లేదు, నాకు తెలుగు ఉంది. తెలుగులో ఇది చాలా మంది అడిగారు, వాళ్ళు అడుగుతున్నాను. తెలుగులో నేను చదువుకున్నాను, తెలుగులో రాయొచ్చా సివిల్ సర్వీసెస్? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ చక్కగా తెలుగులో రాయొచ్చు. అయితే ఈ ఎగ్జామ్ 3 స్థాయిల్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. క్వశ్చన్స్ ఇంగ్లీష్ లో ఉంటాయి, ఇంటర్వ్యూ కూడా తెలుగులో చేయొచ్చు. అయితే క్వశ్చన్స్ మాత్రం ఇంగ్లీష్ లో ఉంటాయి. కనీసం ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం చేసుకునేంత ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉండాలి. కనీసం ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థం చేసుకునేంత పరిజ్ఞానం ఇంగ్లీష్ లో ఉండాలన్నమాట. ఇక్కడ మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే 2-3 అంశాలు ఉన్నాయి, బాగా గమనించండి. ఒకటి, కరోనా టైం. నాకు తెలిసి ఇంకా 2-3 నెలలు స్టూడెంట్స్ అందరూ బయట పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కి ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ కరోనా టైంలో ఇంగ్లీష్ మీద యుద్ధం ప్రకటించండి. ఇంగ్లీష్ మీద యుద్ధం ప్రకటించడం అంటే రోజుకి 2 గంటలు కేవలం ఇంగ్లీష్ కోసం పెట్టండి. రోజుకి 2 గంటలు. మీకు రోజుకు 2 గంటలు ఒక స్ట్రాటజీ చెప్తాను చూడండి. ఇంగ్లీష్ మీద ఏం చేయాలి? రోజుకు ఒక అరగంట, రోజుకి 10 కొత్త పదాలు నేర్చుకోండి. ఇంగ్లీష్ పదాలు న్యూస్ పేపర్ లోంచో లేకపోతే ఇంటర్నెట్ లోంచో రోజు 10 కొత్త పదాలు. సో 2 నెలల పాటు ఇంగ్లీష్ లో మీరు స్ట్రాంగ్ అయ్యే స్ట్రాటజీ చెప్తున్నాను. ఖచ్చితంగా రోజుకు 2 గంటలు మీరు ముందుకెళ్తూ ఉంటే 60 గంటలు, 2 నెలలు 120 గంటలు. 120 గంటలు ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో చెప్తాను చూడండి. ఒకటి, రోజుకు ఒక అరగంట 10 పదాలు ఇంగ్లీష్ లో నేర్చుకోండి, కొత్త పదాలు 10. 2, ఇంటర్నెట్ లో కానీ మీకు అందుబాటులో న్యూస్ పేపర్ లో కానీ ఇంగ్లీష్ సెంటెన్సెస్ వస్తాయి, ఇంగ్లీష్ వాక్యాలు వస్తాయి. ఆ రోజుకు ఒక 5-6 వాక్యాలు ఎలా రాసారో చూసుకోండి. 3వది, థర్డ్ థింగ్, ఇంగ్లీష్ సంబంధించి ఇంగ్లీష్ లో థింక్ చేయండి. రోజు ఒక అరగంట ఇంగ్లీష్ లో థింక్ చేయండి. 4వది, రోజు ఒక అరగంట మీరు ఏదైతే థింక్ చేశారో అది మీ సెల్ పెట్టుకుని లేదా చిన్న కెమెరా లాంటిది పెట్టుకుని ఎవరైనా పట్టుకోమని చెప్పి అరగంట అది మీరు మాట్లాడండి, తడికిలో మాట్లాడండి. అలా 2 నెలల పాటు చేస్తే ఎవరైనా సివిల్స్ రాసేంత ఇంగ్లీష్ వచ్చేస్తుంది. సో 4 టెక్నిక్స్ టు లెర్న్ ఇంగ్లీష్. తెలుగు మీడియం స్టూడెంట్స్ అందరూ ఈ మే 1వ తారీఖు మొదలెట్టండి, జూలై 1వ తారీఖు వరకు. అంటే 2 నెలల పాటు మీకు ఒక ప్రోగ్రామ్ చెప్తాను. లేదా ఏప్రిల్ 20వ తారీఖు మొదలెట్టండి, జూన్ 1 వరకు. ఇట్లా చూసుకుని చేయండి. రోజుకు 2 గంటలు. 2 గంటలు ఏం చేస్తారు? ఫస్ట్ అరగంట 10 కొత్త పదాలు నేర్చుకోండి ఇంగ్లీష్ లో, ఓ బుక్ లో రాసుకోండి. అది అప్పుడప్పుడు రివిజన్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అరగంట రోజుకి 5-6 సెంటెన్సులు నేర్చుకోండి, 5-6 వాక్యాలు నేర్చుకోండి. నెక్స్ట్ అరగంట ఇంగ్లీష్ లో ఆలోచించండి. ఒక టాపిక్ తీసుకుని 2-3 టాపిక్, ఒక టాపిక్ కాకపోతే 3-4 టాపిక్స్ ఇంగ్లీష్ లో ఆలోచించండి. లేదా కరోనా వైరస్ గురించి ఇంగ్లీష్ లో ఆలోచించండి. 4వది, మీరు ఆలోచించింది ఒక వీడియో పెట్టుకోండి. అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంది కదా, మొబైల్ ఉంది కదా, లేదా మీ ఫ్రెండ్ మొబైల్లోనో మీరు ఆలోచించింది ఇంగ్లీష్ లో మాట్లాడండి. అట్లా 2 నెలల పాటు మీరు ఈ కార్యక్రమం చేస్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. ఇంగ్లీష్ అనేది అంటే అమెరికన్ ఇంగ్లీష్, బ్రిటిష్ ఇంగ్లీష్ రాకపోయినా కనీసం యూపీఎస్సీలో మాట్లాడే ఇంగ్లీష్ వస్తుంది. నేను ఇంగ్లీష్ నేర్చుకుంది అదే పద్ధతి. ఇంగ్లీష్ లో థింక్ చేశాను, ఇంగ్లీష్ చదివాను. నాకు ఏ స్కూల్ టీచర్ బేసిక్స్ ఇంగ్లీష్ చెప్పలేదు, నేను మాత్రమే స్వయంగా కష్టపడి నేర్చుకున్నాను. అందుకే ఆ లాంగ్వేజ్ నా దగ్గర ఇంకా ఉందన్నమాట. సో మీరు నేర్చుకోండి, మీ దగ్గర వస్తుంది. పరీక్ష రాసేంత పరిజ్ఞానం 2 నెలల్లో సాధించకపోతే నేను చెప్పిన ఈ 2 గంటల టెక్నిక్ 2 నెలలు చేయండి. రాకపోతే అప్పుడు బాధ్యత మ్యామ్ చెప్పింది, నేను చేశాను, నాకు రాలేదని నాకు చెప్పండి. అప్పుడు నేను నమ్ముతాను నేను చెప్పింది తప్పు అని. ఇది జరగదు. నేను కూడా సేమ్ టెక్నిక్ ఫాలో అయ్యాను. నేను కూడా నా ఇంటర్వ్యూకి ఎగ్జామ్ ముందు సేమ్ టెక్నిక్ ఫాలో అయ్యాను కాబట్టి ఇదే టెక్నిక్ మీకు చెప్పాను. అమ్మా, ఇక్కడ క్వశ్చన్ ఫేస్బుక్ నుంచి వచ్చిందమ్మా. మేడం, నా వయసు 26 సంవత్సరాలు, పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు. కానీ నా వయసు ఇది కాదు, నా పర్పస్ ఇది కాదు. నేను కూడా సివిల్ సర్వెంట్ కావాలనుకుంటున్నాను. ఈ పరిస్థితిలో నేను ప్రిపేర్ కావచ్చా?
26 సంవత్సరాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే టైం. మీ అందరికీ ఇక్కడ ఇంపాక్ట్ ఫౌండేషన్ తరపున చెప్పాలనుకుంటున్నాను. సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ పాస్ అయ్యే యావరేజ్ ఏజ్ 27, 28 సంవత్సరాలు. 23, 24 వచ్చేవాళ్ళు ఎక్సెప్షన్. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక ఓరియంటేషన్ ఉండి వాళ్ళ అమ్మ నాన్న ముందు నుంచి చదువు ఐఏఎస్ అవ్వాలి అని చెప్పిన వాళ్ళు తప్పితే వాళ్ళకు వాళ్ళ పరిజ్ఞానం వచ్చి పోరాడి సాధించిన వాళ్ళు ఆన్ అండ్ యావరేజ్ 27, 28 సంవత్సరాలు. ఇది నేను కాదు చెప్పింది, సర్వే. ఈ సర్వేలో అదే గ్రూప్ 1 సర్వీస్ అయితే 26 ఏళ్ల వయసు అనేది చక్కగా బ్రెయిన్ బాగా మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది కాబట్టి మీరు వరి అవ్వకండి. ఇప్పుడు టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ పెట్టుకుని 6 నెలల్లో నేను పాస్ అయిపోతాను అనుకోవద్దు. మన సినిమాలో లాగా మీరు చూసుంటారు, నువ్వు నాకు నచ్చావు, సూర్యవంశం ఇలాంటి సినిమాలో ఐఏఎస్ ఐపీఎస్ అంటే టక్కున ఐఏ ఎగ్జామ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అలా అవ్వదు. ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2-3 ఇయర్స్ పడుతుంది, కానీ అవుతారు. పోరాడండి, అవుతారు. ఇప్పటి నుంచి వర్క్ చేయండి, అవుతారు మీరు. ఓకే మేడం, ఇంకో క్వశ్చన్ అండి. నేను డిగ్రీ చదువుతున్నాను మేడం. ఇప్పుడు డిగ్రీలో ఏ కోర్సు తీసుకోమంటారు, ఏ సబ్జెక్ట్ తీసుకోమంటారు? నా ఏమో ఐఏఎస్, కానీ డిగ్రీలో ఏది తీసుకుంటే బాగుంటది? సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కి డిగ్రీకి లింక్ పెట్టకండి. మీకు నచ్చిన డిగ్రీ కోర్స్ తీసుకోండి. తీసుకుంటూ రోజుకి 3 సంవత్సరాలు, రోజుకి 3 గంటలు 3 సంవత్సరాల పాటు చదివితే ఎవరైనా సివిల్స్ పాస్ అవుతారు. చెప్తా చూడండి. 3 ఇయర్స్. ఫస్ట్ ఇయర్ మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ చదివి న్యూస్ పేపర్ చదవండి. సెకండ్ ఇయర్ మొత్తం స్టాండర్డ్ బుక్స్ చదవండి. థర్డ్ ఇయర్ మొత్తం ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళా చెప్తున్నాను, డిగ్రీ చదువుతుండే వాళ్ళు ఫస్ట్ ఇయర్ మొత్తం ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి, సెకండ్ ఇయర్ మొత్తం స్టాండర్డ్ బుక్స్ చదవండి, థర్డ్ ఇయర్ మొత్తం 3వ సంవత్సరం మొత్తం ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయండి. డిగ్రీ అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఫుల్ గా ఒక 6 నెలల పాటు రోజుకి 10 గంటలు చదివి ఎగ్జామ్కి వెళ్ళండి, అంతే. సో ఈజీగా పాస్ అవుతారు. మీరు డిగ్రీని సివిల్స్ ని లింక్ పెట్టకండి. మీకు ఇష్టమైన డిగ్రీ చేస్తూ సివిల్స్ చేయండి. అండ్ డిగ్రీతో పాటు ఎక్కడ ఇంటిగ్రేటెడ్ లో జాయిన్ అయిపోయి హాస్టల్లో ఉండి వీళ్ళందరూ మళ్ళీ తిరిగి ఢిల్లీకో హైదరాబాద్కో కోచింగ్కి వెళ్తారు. అట్లా మిమ్మల్ని మీరు అలా చేసుకోకుండా జాగ్రత్తగా ముందు బేసిక్స్ చదువుకోండి, అది చాలా ఇంపార్టెంట్. మేడం ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. మేడం, నేను సివిల్ సర్వెంట్ కావాలంటే కోచింగ్ తప్పనిసరిగా తీసుకోవాలా? కోచింగ్ లేకుండా కూడా నేను సివిల్ సర్వెంట్ కాగలనా? ఓకే, కోచింగ్ లేకపోవడానికి తేడా మొత్తం చెప్తాను, క్లియర్ గా వినండి. సివిల్ సర్వీసెస్ లో చాలా సబ్జెక్టులు ఉంటాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఆర్ట్ అండ్ కల్చర్, ఇట్లా చాలా సబ్జెక్టులు ఉంటాయి. ఒక వ్యక్తి 23, 24 సంవత్సరాల వయసులో, 21, 22 సంవత్సరాల వయసులో అన్ని సబ్జెక్టులో టెక్నిక్స్ కానీ ఓరియంటేషన్ కానీ తెలియదు. అలా అని కోచింగ్కి వెళ్తే ప్రతి టీచర్ సూపర్ గా చెప్తారని కాదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ఏ కోచింగ్ సెంటర్లో కూడా అన్ని సబ్జెక్టులో పర్ఫెక్ట్ గా ఉండవు. ఎవరన్నా ఏదైనా చెప్పినా అది తప్పు. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కోచింగ్ సెంటర్ లో కూడా అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్ గా ఉండవు. ఏ కోచింగ్ సెంటర్ లో వరల్డ్ లో ఇండియాలో ఉన్న ఏ కోచింగ్ సెంటర్ లో అన్ని సబ్జెక్టులు పర్ఫెక్ట్ అని నేను చెప్పను. కానీ కోచింగ్ సెంటర్ వల్ల లాభం ఏంటంటే ఒక 8 సబ్జెక్టులు ఉన్నాయనుకో, ఒక 5-6 సబ్జెక్టులు టీచర్ ఫ్రీక్వెన్సీ మనకి మ్యాచ్ అయ్యి కొన్ని టెక్నిక్స్ మనకి తెలుస్తాయి. కోచింగ్ వల్లే సివిల్స్ పాస్ అవరు, కానీ కోచింగ్ లో కొన్ని టెక్నిక్స్ తెలుస్తాయి. కోచింగ్ లేకుండా కూడా సక్సెస్ తెచ్చుకోవచ్చు. దానికి కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్, ఎక్స్ట్రా స్ట్రగుల్ పెట్టాలి. దానికి పాత క్వశ్చన్ పేపర్స్ చూడండి, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ టెక్నిక్స్ నేర్చుకోండి. ఇప్పుడు ఉదాహరణకి నేను 2-3 టెక్నిక్స్ ఇప్పుడు చెప్తాను. WHO ఇప్పుడు న్యూస్ లో ఉంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అందరూ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తిడుతున్నారు. ట్రంప్ అయితే ఆడిపోసుకుంటున్నారు పొద్దాకా. WHO ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని మ్యాండేట్ ఏంటి, అదొక టెక్నిక్ అన్నమాట, అది తెలుసుకోవటం. తర్వాత నిన్న మొన్న బాగా న్యూస్ లో ఉన్న అంశాలు, చైనా మీద బేసిక్ గా కమ్యూనిస్ట్ చైనా ఎప్పుడు స్టార్ట్ అయింది, పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా అంటే ఏంటి. సో ఇట్లా వార్తల్లో ఉన్న అంశాలని రిలేట్ చేసుకుంటూ వెళ్తే మీకు కోచింగ్ ఏం అవసరం లేదు. కానీ 2-3 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒంటరిగా కూర్చుని ఇవన్నీ చేయగలడా అంటే ఆ వ్యక్తికి చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ డెవలప్ అయితే కనుక కోచింగ్ అవసరం లేదు. సో మీకు ఆ పేషెన్స్ ఉంది, నేను పోరాడతానంటే చేసేసేయండి, ఏం కాదు. లేదు నాకు కొన్ని సబ్జెక్టులకి అవసరం అటు ఇటు అనుకుంటే కోచింగ్కి వెళ్ళండి. కానీ కోచింగ్ ఉంటేనే సక్సెస్ అవుతారని నన్ను, కోచింగ్ వల్లే సక్సెస్ అవుతారని కూడా నన్ను. ఉదాహరణకి నా దగ్గరకు వచ్చిన సక్సెస్ అయిన వాళ్ళు బాలలత మ్యామ్ సక్సెస్ అయ్యారు అని అంటారు కదా, బాలలత మ్యామ్ సపోర్ట్ చేశారని. ఒక్క నిజం ఏంటంటే మీలో మీకు లేకుండా బాలలత మ్యామ్లు 100 మంది వచ్చినా సపోర్ట్ చేయలేరు, సక్సెస్ అవ్వదు. ఓకే, ఇది నమ్మండి.
నా స్టూడెంట్స్ ఎవరైనా సక్సెస్ అయ్యారంటే వాళ్ళ గొప్పతనం అది. అది వాళ్ళు బాగా హార్డ్ వర్క్ చేస్తారు. వాళ్ళకి నేను కొంచెం చెప్తూ ఉంటాను అంతే. సో అలా మీరు బాగా హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీ టీచర్ మీకు దొరుకుతారు. దేవుడు ఆటోమేటిక్, దేవుడు అంటే దేవుడు అని కాదు, డెస్టినీ ఆటోమేటిక్గా మీకు సపోర్ట్ ఇస్తుంది. పాల్ కోహ్లీ ఒక కోట్ చెప్తారు, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ హోల్ హార్టెడ్లీ ద హోల్ యూనివర్స్ కాన్స్పైర్స్ ఇన్ యువర్ ఫేవర్. నువ్వు ఒక దాని గురించి 100% మనస వాచ కర్మణ కృషి చేస్తే కంప్లీట్ ఈ మొత్తం విశ్వం నీ కోసం పోరాడుతుంది, నీ కోసం ఉంటుంది అని చెప్పి పాల్ కోహ్లీ చెప్తారు. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు ఒక మెంటర్ దొరుకుతారు, మీకు ఫ్రెండ్స్ దొరుకుతారు, అందరూ దొరుకుతారు. మీరు స్టార్ట్ చేయండి, ఏం కాదు. అండ్ కోచింగ్ వల్లే సక్సెస్ వస్తుందని నేను ఏ రోజు చెప్పను. నేను కూడా కోచింగ్ పెద్ద ఏమి లేకుండానే సక్సెస్ సాధించాను, మీరేం వరి అవ్వకండి. అమ్మా ఇది నెక్స్ట్ క్వశ్చన్, చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఏ న్యూస్ పేపర్లు చదివించాలి, తర్వాత వాళ్ళు ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఫ్యూచర్ లో వాళ్ళ గోల్ సివిల్ సర్వెంట్ కావాలంటే ఏ పేపర్లు చదివించాలి, ఏం కోర్సు ఇవ్వాలి, ఏ పుస్తకాలు చదివించాలి? సార్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు, ఇప్పుడంటే కరోనా వైరస్ కానీ లాస్ట్ ఇయర్ సమ్మర్ లో సార్ 8వ తరగతి 4వ తరగతి 3వ తరగతి పిల్లలు నా దగ్గరికి పేరెంట్స్ ప్రతిరోజు 100 మంది వచ్చేవాళ్ళు. ఏం తెలుసు సార్, పిల్లలు ఐఏఎస్ అని. సో పేరెంట్స్ అందరూ ఎవరికైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికి నేను 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. థింగ్ నెంబర్ 1, ఫస్ట్ మీ పిల్లల్ని మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ చదివించండి. గాంధీ గారి గురించి దగ్గర నుంచి, మదర్ తెరెసా గురించి దగ్గర నుంచి, స్వామి వివేకానంద దగ్గర నుంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అన్నమాట. ఎవరెవరు పైకి వచ్చే లైఫ్ లో ఏమేం చేశారు, అన్నా హజారే యాంటీ కరప్షన్ గురించి ఎలా పోరాడారు. ఎవరైతే చిన్నపిల్లల పేరెంట్స్ ఉన్నారో చిన్నపిల్లలు ఉన్నారో మీరు మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ ఒకటి చదవండి. సెకండ్ థింగ్, న్యూస్ పేపర్స్. ఏ న్యూస్ పేపర్స్ చదవాలి అంటే, మరీ చిన్నపిల్లలు అయితే హిందూ వాళ్ళ సండే మ్యాగజైన్ చిల్డ్రన్ కోసం స్పెషల్ గా వస్తుంది. మరీ చిన్నపిల్లలు అయితే, కొంచెం పెద్ద పిల్లలు అయితే ఒక 2-3 న్యూస్ పేపర్స్ లో 2-3 ఆర్టికల్స్ చదివించండి. అన్ని న్యూస్ పేపర్స్ అవసరం లేదు. మీరు ఏం చేస్తారంటే ఆన్లైన్ లో పేరెంట్స్ చూసి, లేదా పిల్లలైనా హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూసి దానిలో 1-2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రోజు చదివించి దాని నోట్స్ రాయించండి, డైలీ రాయించండి పిల్లల చేత ప్రతిరోజు వాళ్ళు ఏం చదివారు అనేది. మూడోది, వై వాట్ హౌ. మనకి పబ్లికేషన్ డివిజన్ వాళ్ళ బుక్స్ ఉన్నాయి, వై వాట్ హౌ అని. ప్రతిదాన్ని వై వాట్ హౌ అని క్వశ్చన్ చేయించండి. అంటే అసలు భూమిలో రాత్రి పగలు ఎలా వస్తాయి, ఉల్లిపాయలు కట్ చేస్తే కళ్ళొచ్చి నీళ్ళు ఎలా కారుతాయి, అలా ఎందుకు కారుతాయి, ప్రతి అంశం అనమాట. గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, అట్లా చిన్నపిల్లల్ని ఫ్రిడ్జ్ లో ఏసీల వల్ల గ్లోబల్ వార్మింగ్ కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. చిన్నపిల్లల్ని ముందుగా 9th 10th ఇంటర్ చదివే పిల్లల్ని క్వశ్చన్ చేయించండి ప్రతిదీ. మన పొలిటికల్ సిస్టమ్ అంటే ఏంటి, పార్లమెంట్ అంటే ఏంటి, ప్రెసిడెంట్ అంటే ఎవరు, అమెరికన్ ప్రెసిడెంట్ ఎందుకంత పవర్ఫుల్, ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ ఎందుకంత పవర్ఫుల్, సీఎం రోల్ ఏంటి, ఇట్లా మన చుట్టూ జరిగే అంశాలు. అదే విధంగా పేరెంట్స్ అందరూ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని ఫ్రీడమ్ స్ట్రగుల్, భారతదేశంలో ఎలా స్వతంత్రం వచ్చింది, మన స్వాతంత్ర ఉద్యమం ఎలా జరిగింది చదివించండి. న్యూస్ పేపర్స్ తో పాటు ఇవన్నీ లింక్ చేయించండి. అదే విధంగా మీరు ఇప్పుడు అన్ని ఆన్లైన్ లో వెబ్సైట్లు ఉన్నాయి, ఇస్రో వెబ్సైట్, నాసా వెబ్సైట్, ఆన్లైన్ లో మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ వెబ్సైట్స్. ఇస్రో చదివించండి, పిఎస్ఎల్వి అంటే ఏంటి, జిఎస్ఎల్వి అంటే ఏంటి, శాటిలైట్ ఎలా లాంచ్ అయింది. మా అబ్బాయి వయసు ఇప్పుడు 6 సంవత్సరాలు. తనకి ఇప్పుడు నేను ఏం చూపిస్తానంటే, స్పేస్ స్టేషన్ పైన ఎలా వర్క్ అవుతుంది, స్పేస్ లో గ్రావిటీ ఎలా ఉంటుంది, ఇవన్నీ తనకి ఆన్లైన్ లో వీడియోస్ లో చూపిస్తుంటాను. అన్ని తనకి బోర్ కొట్టినప్పుడల్లా బొమ్మలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. సో పేరెంట్స్ పక్క నుండి కొంచెం చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. ఒక గ్లోబ్ పెట్టుకోండి, గ్లోబ్ తిప్పుతూ సూర్యుడు ఎలా ఉదయిస్తాడు, ఒకవైపు వెళ్తుంటే ఇంకో వైపు చీకటి ఎలా ఉంటుంది, ఇవన్నీ పేరెంట్స్ ప్రతిరోజు ఒక 10 నిమిషాలు పిల్లలు చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఎవరు ఆపలేరు సార్ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వకుండా. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ చిన్న మనకు తెలిసిన పరిజ్ఞానం వాళ్ళకి నేర్పిస్తే, అండ్ రోజు 2-3 అంశాలు చదివిస్తే న్యూస్ పేపర్ లో. చాలా మంది పేరెంట్స్ పిల్లలకి ఎందుకు ఈ విషయం తెలియాలి అని చెప్పరు. చాలా విషయాలకు ఆన్సర్ చెప్తే గనక మనం న్యూస్ పేపర్ చదువుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, మనం ఫస్ట్ చాలా మంది పిల్లలు న్యూస్ పేపర్ పట్టుకోవడానికి బోర్ వస్తుంది. ఈ డిజిటల్ ఎరాలో సెల్ ఫోన్ కి అలవాటు అయ్యాక, యూట్యూబ్ గేమ్స్ అలవాటు అయిపోయాక న్యూస్ పేపర్ పట్టుకోవాలి, ఒక ఫిజికల్ గా హార్డ్ గా పేపర్ పట్టుకోవాలంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి పేరెంట్స్ చదివి వినిపించాలి, వాళ్ళని కొంచెం మచ్చిక చేసుకుని చదివి వినిపిస్తే స్లోగా వాళ్ళకి అలవాటు అయిపోద్ది. హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ 3 పేపర్లో మంచి ఆర్టికల్స్ 2-3 రోజులు చదివించండి. ఇదేమో
అది అడగద్దు పర్సనల్ క్వశ్చన్ లాగా ఉందమ్మా. సరే అందరి కోసం పర్సనల్ కాదమ్మా, ఇది అందరి కోసం. ఆమె ఏమన్నది ఈస్ట్ గోదావరి నుంచి, నేను పుట్టినప్పుడే పోలియోతో పుట్టాను మేడం. ప్రతిరోజు నేను ఆలోచిస్తుంటాను ఎందుకు ఇలా భగవంతుడు పుట్టించాడని. మేడం నేనే ఇలా ఆలోచించినప్పుడు మీరేమైనా ఆలోచించారా? పెద్దగా రాసింది క్వశ్చన్, సింప్లిఫై చేశాను. నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను సివిల్స్ వచ్చే రోజు వరకు ప్రతిరోజు బాధపడ్డాను సార్, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడని. తర్వాత 2008-9లో చాలా బాధపడ్డాను. కానీ 2009 నుంచి 2020 వరకు ఈ రోజు వరకు ఒక్క రోజుకు నాకు ఆ థాట్ రాలేదు సార్. ఎందుకు అంటే ఆ థాట్ వచ్చే టైం నాకు లేదు. నన్ను ఎవరు మీకు ఇక్కడ అందరికీ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చిన్నప్పుడు నాకు భయం వేసే స్ట్రగుల్ వచ్చిన అంశం ఏంటంటే, నన్ను ఒక వ్యక్తి చూడంగానే జాలి పట్టు నాకు ఇష్టం లేదు. ఏ వ్యక్తి నా దగ్గరకు వచ్చి అయ్యో నువ్వు నడలేవా అంటే నాకు చాలా నా మనసు అక్కడ దిగజారిపోద్ది, ఓడిపోద్ది, ఆ మనసులోంచి ఆ బాధ పోదనమాట. కానీ ఎప్పుడైతే నేను సివిల్స్ సాధించానో, నన్ను కలవటానికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు, నన్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు నన్ను అలా, నేను ఒక ఫిజికలీ ఛాలెంజ్ కానీ నాకు ఏదో వైకల్యం ఉందని ఎవరు చూడట్లేదు సార్. సో ఈ రోజున నాకు అది గుర్తు కూడా రావట్లేదు, అది జాలి పడలేదు. ఇంకొక నిజం ఏంటంటే సార్, మనిషికి ఒక సక్సెస్ వచ్చి మనిషి తన సంపాదన తను సంపాదించుకుంటూ మనం బయటకు వెళ్ళినప్పుడు మన చుట్టూ మన అందరూ ఇంక్లూడింగ్ ప్రతి రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది సార్. ఏ అమ్మాయి అయితే నాకు ఇలా పెట్టిందో అమ్మాయి నేను చెప్తున్నాను, నువ్వు జీవితంలో బాధపడుతున్నావు కదా, నువ్వు ఒక్కసారి కష్టపడి స్ట్రగుల్ అయ్యి పైకి వచ్చిన తర్వాత నీ లైఫ్ లో నీ చుట్టూ అందరూ వచ్చేస్తారు. అన్ని ఉంటాయి. నా లైఫ్ లో నేను చెప్తాను సార్, నాకు అన్ని ఈ రోజున నేను నాతో మాట్లాడటానికి ట్రై చేసేవాళ్ళే కానీ ఏ రోజైతే పాత రోజుల్లో నన్ను దూరంగా పెట్టారో అందరూ ఈ రోజు నన్ను కాంటాక్ట్ చేయడానికి, నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఒక ఫిజికలీ ఛాలెంజ్ కాదు, ప్రపంచంలో ఏ కష్టం ఉన్నా మన కష్టం మనం పడి ముందుకు వెళ్తుంటే ప్రపంచం మొత్తం మన చుట్టూ తిరుగుతుంటుంది. అదే సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఎందుకు సక్సెస్ అవుతారు, ఎందుకు నేను నిద్రపోనంటే, 1 గంట నిద్రపోతే నేను ఓడిపోతాను నాకు భయం, 1 గంట నిద్రపోతే నేను నష్టపోతానని నేను భయం. ఆ నష్టం ఏంటి అంటే నన్ను చీప్ గా చూస్తారని నాకు భయం. ఆ భయమే నన్ను ఇలా గెలిపించింది. ఈరోజు దేవునికి కష్టం పెట్టాడు అంటే నువ్వు స్ట్రాంగ్ అయ్యి నువ్వు జీవితంలో ముందుకెళ్ళు, వెళ్తే ఒక్కడు కూడా నేను చీప్ గా చూసే పరిస్థితి ఉండదు. అండ్ నేను నాకు వచ్చిన అవమానాలకి, నాకు జరిగిన ప్రాబ్లమ్స్ కి నేను ఇంత పైకి వచ్చానంటే కారణం ఆ భయమే. పాప నీకు ఏది జరిగిందో సేమ్ నాకు డేట్ తో జరుగుతుందంటే నేను ముందుకెళ్ళడానికి ట్రై చేసి నేను పైకి వచ్చాను అనమాట. అది ఇట్లా ఇక్కడ ల్యాప్టాప్, ఇక్కడ మొబైల్ ఫోన్ పట్టుకొని చూస్తున్నాం. ల్యాప్టాప్ ఏమో మన దీన్ని చూస్తున్నారు, ఇదే మొబైల్ ఏమో ఫేస్బుక్ లో ఇస్తున్నారు, చూస్తున్నాను. ఇక నాకు మెయిన్స్ కు ఐడి పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే ఏం చేయాలి మేడం? పర్సనల్ ట్రైనింగ్ కావాలంటే ఐ థింక్ ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు. ఇది శివప్రసాద్ 31 years old, ఓబీసీ కేటగిరీ. అసలు ఏ కేటగిరీ వాళ్ళు ఏ వయసు వరకు చేయవచ్చు? ఏ కేటగిరీ వాళ్ళు ఏ వయసులో చేయవచ్చు? ఓకే, జనరల్ కేటగిరీ ఈ రోజు వరకు ఉన్నది 32 ఏళ్ల వయసు వరకు చేయొచ్చు. ఓకే అమ్మా. ఓబీసీ కేటగిరీ 35 వయసు, ఎస్సీ ఎస్టీ కేటగిరీ 37 వయసు. అంటే చాలా పోస్టులు 37 వరకే ఉంటాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, జనరల్ కేటగిరీ 32, ఓబీసీ కేటగిరీ 35, ఎస్సీ ఎస్టీ కేటగిరీ 37. ఇవి కేటగిరీస్. ఇక్కడ మీరు రిజర్వేషన్ దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వడం మొదలెట్టకండి. జనరల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ తో పోటీ పెడతాను చేయండి, అప్పుడు 200 లోపైన ర్యాంక్ వచ్చింది. అలా కాకుండా రిజర్వేషన్ లో 2 మార్కులు తక్కువ వచ్చినా పర్లేదు అలా ఆలోచించొద్దు. ఎందుకంటే ఆ 2 మార్కులు ఇండియా మొత్తం రిజర్వేషన్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి మీరు అవన్నీ ఆలోచించొద్దు. యూ గో ఫార్వర్డ్, ముందుకు వెళ్తూనే ఉండండి, అయిపోతుంది. మీకు సంబంధించిన ఫేస్బుక్ ఐడీలు కానీ ఏమన్నా ఉంటే మిమ్మల్ని ఫాలో కావాలంటే ఎలా ఫాలో కావాలని అడుగుతున్నాను. గంప గారిని ఫాలో అవుతున్నాను, ఫాలో అయిపోయినట్టు. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అడిగారు మేడం. మీరు మీ ఫేస్బుక్ పేజ్ ఏమైనా ఉంటే చెప్తే వాళ్ళు దాంట్లో సబ్స్క్రైబ్ అయ్యి వస్తా అంటున్నారు. అందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ అడిగాను. ఎస్ మేడం. మేడం చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. కొన్ని మీరు చెప్పిందే రిపీటేషన్ కూడా చేస్తా ఉన్నారు. అంటే అప్పుడు మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు ముందే టైప్ చేసి ఉంటారు, మనకు వచ్చేసింది. దాంతో ఏం లేదు. నేను మేడం ఇది బాగానే ఉందండి. ఓపెన్ యూనివర్సిటీలో చదువుకున్నాను. ఐఎమ్ ఎలిజిబుల్ టు సివిల్ సర్వీసెస్. 60% మార్కులు వచ్చినాయి. పర్లేదు, ఎవరైనా సరే ఏ డిగ్రీ పాస్ అయితే చాలు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయినా ఏ యూనివర్సిటీ అయినా గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన యూనివర్సిటీలోంచి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, అంతకుమించి ఏమీ అవసరం లేదు. నాకు డిగ్రీలో
జస్ట్ పాస్ మార్క్, ఓకే జస్ట్ పాస్ మార్క్. మీరు నవ్వుతారు, నా డిగ్రీ సర్టిఫికేట్ ఈసారి గంప గారికి ఇస్తారు, మీకు అప్లోడ్ చేసి చూపిస్తారు. జస్ట్ పాస్ మార్క్ అనమాట. 39% 40%, 39% 40% జస్ట్ పాస్ మార్క్. మీరు అదేం వరి అవ్వకండి. నేను 3rd క్లాస్లో డిగ్రీ పాస్ అయ్యాను. బిఏ ఉస్మాన్ యూనివర్సిటీ విత్ ఆర్డినరీ పాస్ అనమాట. 2nd క్లాస్ 1st క్లాస్ కూడా కాదు. అదే నేను ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడలిస్ట్. తర్వాత చెప్పాను కదా, డిగ్రీ చదివేటప్పుడే నాకు బాగా తెలిసి వచ్చింది జీవితం అంటే ఏంటి. ఇందాక ఆ పాప పెట్టింది కదా, ఒక వ్యాధి ఉన్నా, ఒక ప్రాబ్లం ఉన్నా, పేదరికంలో ఉన్నా ఒక మనిషి ఎంత చీప్ గా చూస్తారని. అప్పుడు నాకు అర్థమై అప్పుడు చదివే ఒక ఆయుధం అని నమ్మాను అనమాట. సో మన పోరాటమే మనకు ఒక ఆయుధం అప్పుడు. సో అప్పటి వరకు నాకు చాలా తక్కువ మార్క్స్ ఉన్నాయి. ఇది చాలా బాగుంది క్వశ్చన్. ఇది కొంత ఐఏఎస్ అంటే కొంతమంది దేవుళ్ళు అనుకుంటారు, కొంతమంది ఇగో ఫీల్ అవుతుంటారు. మీరు 2 సార్లు పాస్ అయినా మీకు ఏమైనా ఇగో వచ్చిందా? నేను ఇక్కడ చెప్తాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నేను పాస్ అయ్యాను. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ర్యాంక్ నాకు వచ్చింది. ఫస్ట్ టైం 399, సెకండ్ టైం 167. ఈగో ఇవన్నీ పక్కన పెడితే సివిల్ సర్వీసెస్ పాస్ అయితే మన పేరు మనకు నమ్మకం వస్తాయి. కొంతమందికి ఈగో వస్తాయి, కొంతమందికి నమ్మకం వస్తాయి. నాకు సివిల్ సర్వీసెస్ పాస్ అయ్యాక నేను ఏమైనా చేయగలను కాన్ఫిడెన్స్ డెవలప్ అయింది. సో దానికోసం చేయండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు చాలా ఓపిక అన్నిటికీ ఆన్సర్స్ ఇచ్చారు. చాలా చాలా సంతోషం. ఇక మామూలు క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని కూడా మామూలు క్వశ్చన్స్ ఉన్నాయి. సో మేడం, స్టాటిస్టిక్స్ సింపుల్ గా చెప్తానండి. 24,189 పీపుల్ లైవ్ గా చూశారు మేడం ఈ యొక్క వీడియోను. ఇంకా ఇది షేరింగ్ అయితే ఉంటుంది, ఇంకా ముందుకు వెళ్తా ఉంటది. చాలా సంతోషంగా ఉంది మేడం. మీరు జస్ట్ 2 hours నోటీస్ లోనే మీరు ఇలా 1 hour notice sir, 1 hour notice. సారీ మేడం, అపాలజీస్. 1 hour నోటీస్ లో మీరు ఒప్పుకున్నందుకు. ఇదే ఇంతకుముందు అడిగిన క్వశ్చన్ కి ఇగో లేకుండా ఇదేనండి. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉంటే సక్సెస్ గ్యారంటీ. మీరే ఒక రోల్ మోడల్, మీరే ఒక ఎగ్జాంపుల్. నాకు తెలుసు మీ స్టూడెంట్స్ ఎంతమంది ఎన్ని సక్సెస్. మీ గురించి ఒక మాట చెప్పాలి. ఒక గంప నాగేశ్వరరావు సార్ గురించి ఒక 10 సంవత్సరాల క్రితం నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండేది, సమత అని చెప్పి. మీ గురించి చాలా గొప్పగా చెప్పింది. ఆ సమత ఇప్పుడు జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ బాంబేలో ఇన్కమ్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ కి ఆవిడికి పెద్ద గురువు గారు అంటే గంప గారు. ఈ రోజు కూడా ఫోన్ చేసి గంప గారు బాగున్నారా అని అడుగుతాను అనమాట, బాంబే నుంచి. సో తను ఫస్ట్ గంప సార్ దగ్గర చెప్పినప్పుడు నేను చాలా పెద్ద ఫ్యాన్ అయింది సార్ కి. సో ఇదంతా సమత వల్లే సార్. నేను మీకు ఇంత అభిమానం. చాలా సంతోషం మేడం, చాలా సంతోషంగా ఉంది. ఓకే మేడం, మిమ్మల్ని కలవాలంటే ఏమైనా అవకాశం ఉందా? లాస్ట్ క్వశ్చన్. లాక్డౌన్ పీరియడ్ లో కలవాలంటే ప్రస్తుతం అవకాశం లేదు. లాక్డౌన్ అయిన తర్వాత బాలలత మ్యామ్ అంటే ఫోన్ నెంబర్ వస్తే వచ్చి కలవచ్చు. ప్రతి సండే ఫ్రీగా సార్, ప్రతి సండే నేను 10 to 12 ఫ్రీగా అందరికి క్లాసులు చెప్తుంటాను. 10 to 12 ప్రతి ఆదివారం. మామూలుగా లాక్డౌన్ ముందు చెప్పేదాన్ని. ఎవరైనా సండే రోజు వచ్చి నన్ను కలవచ్చు, ఏదైనా సీరియస్ ఉంటే. లేకపోతే ఆన్లైన్ లో ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడైనా చూడొచ్చు సార్. ఓకే అమ్మా. సో థ్యాంక్స్ అమ్మా, చాలా ఓపికగా నీకు సమాధానం ఇచ్చారు. వన్స్ అగైన్ అపాలజీ, 1 hour ముందు నోటీస్ ఇచ్చేందుకు దయచేసి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వింటున్నారు కదా బాలలత మేడం గారు, ఈ వీడియోని అందరితో షేర్ చేయండి, అందరికి పంచుకోండి. ఇంత ఓపిక చాలా తక్కువ మంది ఆన్సర్స్ ఇస్తా ఉంటారు. ఇవన్నీ కూడా ఫేస్బుక్ లో షేర్ చేయండి, మిగతా షేర్ చేయండి. లెట్స్ గో టు లాక్స్ ఆఫ్ పీపుల్. మేడం గారు చెప్తా ఉంటారు, మన తెలుగు వాళ్ళు చాలా మంది ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఎందుకు కాకూడదు మేడం గారు ప్రతి ఇంటర్వ్యూలో చెప్తా ఉంటారు. కాబట్టి ఇది మీ పిల్లలకు, మీకు తెలిసిన వాళ్ళకు మోటివేట్ చేయండి. ఏ ఏజ్ వరకు ఎవరెవరు చేస్తారో చెప్పారు మేడం. ఆరోగ్యండి ఎలా చదువుకోవాలో చెప్పారు, ఏ పేపర్ చదువుకోవాలో చెప్పారు, ఎలా చేయాలో చెప్పారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఎలా కావాలో చెప్పారు, పిల్లలున్న పెళ్ళైనా సరే ఎలా కావచ్చో చెప్పారు. కాబట్టి ఇవన్నీ మీరు వాళ్ళకి తెలుసుకోండి. ఈ వీడియోను సేవ్ చేసుకోండి. వీలుంటే ఎప్పుడైనా బస్సులో వెళ్ళినప్పుడు వింటూ ఉండండి. ఎందుకోసం ఇన్స్పిరేషన్ లా ఉంటుంది. మీకు మోటివేషన్ అంటే ఏదో కాదండి, తెలిసిన వాళ్ళ నుంచి మన ముందు జరిగిన వాళ్ళు తింటే అదే అంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ లేదు. ఏ పెద్ద పుస్తకాలు చదివినా మనం ఎవరో రాసింది, కానీ ఇక్కడ మనం మేడం చెప్తుంది మీరు వింటూ ఉంటే అద్భుతంగా ఉంది. ఇది మీరు మనసులో పెట్టుకోండి. సో మనకు నెక్స్ట్ 4 గంటలకు జగన్ గురుజీ గారు హెల్త్ గురించి, యోగా గురించి, ప్రాణాయామం గురించి, ఎలా ఉండాలి, ఏం తినాలని మొత్తం చెప్తారు. 6:30కి ఒక బ్యూటిఫుల్ గా రాజశేఖర్ గారు మనీ ఎలా సంపాదించాలి, మనీని ఎలా దాచిపెట్టుకోవాలి, పొదుపు చేయాలి, ఇవన్నీ ఉంటాయి. రేపు 12 o'clock అందరు కూడా జేడి లక్ష్మీనారాయణ గారు ఉన్నారండి. రేపు 12 o'clock జేడి లక్ష్మీనారాయణ గారు వస్తారు. తప్పకుండా అందరండి. రేపు ఈవినింగ్ కానీ ఎల్లుండి మార్నింగ్ కానీ ఎస్పీ సరిత
సో సరిత మేడం, డిఎస్పీ సరిత గుంటూరు నుంచి, వారు కూడా మాట్లాడతారండి. వీళ్ళందరూ కనెక్ట్ చేస్తాం. మీరు దయచేసి క్లిక్ చేయండి, ఫేస్బుక్ లైక్ చేయండి, మా యూట్యూబ్ ఛానల్ ప్రోత్సహించండి. బాలత మేడం గారికి అందరు కూడా థ్యాంక్స్ చెప్పండి. ఒకసారి అందరు కూడా థ్యాంక్స్ చెప్పండి. ఒకసారి ఆంజనేయ అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. మీరందరూ ఏం చెప్తారో చెప్పండి. అందరు కూడా మాట్లాడచ్చు. సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మా క్వశ్చన్స్ చూడట్లేదు. సార్ మీరు మా క్వశ్చన్స్ ని చూడట్లేదు. సో మచ్ మేడం. సార్ మీరు మా క్వశ్చన్స్ ని చూడట్లేదు, చదవండి కొంచెం.